హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ వారం విడుదలైంది జూనియర్ అనే సినిమా. యాక్చువల్గా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొత్త పెళ్ళిలో ఒకప్పుడని. సో నాకు చూడడం వీలు పడలేదు. సో జూనియర్ సినిమా చూశాను. ఈ సినిమా రిలీజ్ ముందు కొంచెం హడావుడి ఎక్కువగా జరిగింది. పబ్లిసిటీ, ప్రచారం ఇదంతా బాగా ఎక్కువ జరిగింది. సాధారణంగా ఒక సినిమా వ్యక్తి లేదా ఒక రాజకీయ వ్యక్తి తాలూకా పిల్లలు ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆ మాత్రం హడావుడి ఉంటుంది. ఈ జూనియర్ సినిమా హీరో కిరీటి పొలిటికల్ లీడర్, మైనింగ్ బిజినెస్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి. సో ఆ మేరకు పబ్లిసిటీ అది బాగా జరిగింది. పైగా సినిమాకి చాలా విపరీతమైన ప్యాడింగ్ ఉంది. శ్రీలీల, జెనీలియా, రావు రమేష్, ఇలా రామచంద్రన్ పెద్ద పెద్దవాళ్ళంతా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ పనిచేశాడు, సెంథిల్ కుమార్ పనిచేశాడు, సాయి కొరపాటి ప్రొడ్యూస్ చేశారు. సో కళ్యాణ్ చక్రవర్తి మాటలు రాశారు. సో ఇవన్నీ మీద ఈ సినిమాకు ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందన్నది చూద్దాం. సాధారణంగా ఈ కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఒక పెద్ద ఇంటి నుంచి వచ్చే హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు ముందుగానే ఆ కుర్రాడికి డ్యాన్సులు చేయడం, ఫైట్లు చేయడం, గుర్రపు సవారీ చేయడం, ఇలా రకరకాలన్నీ ట్రైనింగ్లు ఇప్పిస్తారు. సో సినిమాలో ముందు ఫస్ట్ సినిమాలో అవన్నీ ప్రజెంట్ చేసేయాలి అర్జెంటుగా. కుర్రాడు బాగా డ్యాన్స్ చేశాడు, కుర్రాడు బాగా ఫైట్ చేశాడు, కుర్రాడు డైలాగ్ బాగా చెప్పాడు, కుర్రాడు ఎమోషన్ పండించాడు. సో ఇవన్నిటికీ ప్యాక్ చేస్తూ స్టోరీ కావాలి. చాలామంది వారసుల ఫస్ట్ సినిమాలు చూస్తే ఇలా ఉంటాయి. సో ఈ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో చేతులు బాగా చేశాడు, డ్యాన్స్లు బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, ఫన్ ట్రై చేశాడు, ఎమోషన్ ట్రై చేశాడు అన్న దాని మీదే వెళ్ళారు. సో ఫస్ట్ హాఫ్లో కథ ఏమీ పెద్దగా నడవదు. జస్ట్ ఈ హీరో తాలూకా స్కిల్స్ చూపించడానికే పరిమితం అయిపోతుంది. సో సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ ఉంటుంది. బేసిక్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఒక మంచి ప్లాట్ ఉంది. ఈ త్రివిక్రమ్ లాంటి వాళ్ళ చేతిలో పడితే ఆ పాయింట్ని వాళ్ళు దాన్ని 60 కోట్ల రూపాయల లాంటి సినిమా చేస్తారు. తండ్రి కావాలని దూరం చేసుకున్న అమ్మాయి, తండ్రికి కొంచెం కావాలని దూరంగా వెళ్తాం అనుకున్న అబ్బాయి, వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేరు. ఈ అమ్మాయి ఎదిగి ఒక పెద్ద కంపెనీకి CEO అయిపోతుంది. ఈ అబ్బాయి ఎదిగి ఆ కంపెనీలో ఎంప్లాయీ అవుతాడు. ఈ తమ్ముడికి అక్కకి మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. సో ఇది పాయింట్. తీరా చేసి తన అక్కని తెలిసిన తర్వాత అక్కకి సపోర్ట్గా తమ్ముడు నిల్చోడు. సో ఇంచుమించుగా 60 కుటుంబం కాన్సెప్ట్ కూడా అలాంటిదే కదా. ఆ ఇంటికి దూరం అయిపోయిన హీరో తర్వాత ఆ ఇల్లు తనదే అని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఎలా సపోర్ట్గా నిల్చున్నాడు వాళ్ళకి చెప్పకుండానే అన్నది కదా. సో ఇందులో కూడా ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మంచి పాయింట్. ఈ పాయింట్ని డీల్ చేయడం మాత్రం బాగా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు రాధాకృష్ణ. ఎక్కడ డీల్ చేయలేకపోయాడంటే ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఇందాక చెప్పినట్టే హీరో స్కిల్స్కి కేటాయించేశాడు. కాలేజీ ఫన్ను, కాలేజీలో డ్యాన్సులు, కాలేజీ ఫెస్ట్, సో గ్రాండీరు, దీనికోసం ఇదంతా చూపించేసిన తర్వాత సెకండ్ హాఫ్ని తీసుకెళ్ళి ఇంత లేటెస్ట్గా చూపించిన సినిమాని తీసుకెళ్ళి ఒక 7-8 ఏళ్ళు వెనక్కి పడేశాడు. ఒక విలేజ్కి తీసుకెళ్ళి ఆ విలేజ్లో ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక ఓల్డ్ డ్రామా నడిపాడు. ఫోన్లు, ట్యాబ్లెట్లు, టెక్నాలజీ ఇదంతా పల్లెటూరు వాళ్ళకి నేర్పడానికి ట్రై చేయడము, వాళ్ళు దాన్ని ఎలాగా నేర్చుకోవడానికి ట్రై చేశారు, దాంతో వాళ్ళు ఎలాగా దాన్ని వాడారు, ఇవన్నీ ఏదేదో చేసుకొచ్చారు. ఒక పెద్ద కంపెనీ CEO వెళ్ళి పల్లెటూరులో కూర్చుని వాళ్ళందరికీ పని కట్టుకుని ఫోన్ ఇలా వాడు, ఫోన్పే ఇలా చెయ్యి, యూట్యూబ్ ఇలా వాడి నేర్పుతూ ఇదంతా ఒక 40 నిమిషాల డ్రామా ఎదుగుతుంది. అది చాలా ప్రేక్షకుడిని సినిమాకు దూరం చేసేసింది. బట్ సినిమా చివరిలో మళ్ళీ ఒక 10 నిమిషాలు ఎమోషన్ సీన్స్ కానీ, అక్కడ రాసుకున్న చిన్న 1-2 ట్విస్టులు కానీ మళ్ళీ ఆకట్టుకుంటాయి. సో ఈ విధంగా టోటల్గా చూడడం వల్ల ఏమైందంటే సినిమా ఏదో చిన్న సినిమా ఏదో తీశాడు, ఒక డబ్బును కుర్రాడు ఇంట్రడ్యూస్ చేయడానికి తీశారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరినీ ఖర్చు పెట్టి పెద్ద పెద్ద టెక్నీషియన్ తీసుకొచ్చి
సినిమా చేశారు, ఏముంటుందిలే సినిమాలో అనుకున్నా కూడా, బట్ సినిమా బ్యాడ్ సినిమా కాదన్నట్టు ఉంటుంది. కానీ బ్యాడ్ సినిమా కాకపోయినా జనాలను ఆకట్టుకునే సినిమా కాదు, అది ప్రాబ్లం. ఎందుకు ఆకట్టుకునే సినిమా కాదంటే ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఉండే ఎపిసోడ్ ఇది చాలా పాత చింతకాయ పచ్చడి వ్యవహారం. అస్సలు కుర్రాళ్ళకి పట్టదు, ఫ్యామిలీలకి పట్టదు, అలానే ఫన్ను పుట్టదు. సో అక్కడ సినిమా దెబ్బతినేసింది. ఇదే కనుక ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర నడుపుకున్న ఏ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో, కుర్రాళ్ళ బ్యాక్డ్రాప్లో ఏదైతే రన్ చేసుకున్నారో అక్కడే సెకండ్ హాఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా వేరే విధంగా రన్ చేసుకుని స్టోరీని వేరే విధంగా అక్కడే రకరకాల సీన్స్ రాసుకుని తిప్పి అప్పుడు మళ్ళీ క్లైమాక్స్ తీసుకొచ్చుంటే వేరేగా ఉండేది. ఎప్పుడైతే ఈ విలేజ్ సెంటిమెంటు, విలేజ్కి అటాచ్మెంటు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారో అది పక్కదారి పట్టేసింది. పైగా ఫస్ట్ హాఫ్ అంతా చూసరికి మనకు చాలా లావిష్గా కాలేజీ ఫెస్ట్ కానీ సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ లొకేషన్లు కానీ అవన్నీ చాలా గ్రాండీగా ఉంటాయి. ఉన్నటువంటి చాలా లిమిటెడ్ రిసోర్స్లో లిమిటెడ్గా వచ్చిన పల్లెటూరులో ఒక 50 నిమిషాలు నడిచేసరికి సినిమా ఒకసారి దానికి దీనికి మ్యాచ్ అవ్వక ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ప్రీ క్లైమాక్స్లో కంప్లీట్ ఎమోషన్స్. ఎందుకంటే హీరో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మిగతా స్కిల్స్ అన్నీ చూపించారు కానీ ఎమోషన్ చూపించలే. సో ఎమోషన్ కూడా బాగా చేయగలడు హీరో అని చెప్పడం కోసం ప్రీ క్లైమాక్స్ నోడుతున్నాను. నిజానికి ఈ సినిమా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే హీరోకి ఉపయోగపడుతుంది. హీరోకి ఒక విజిటింగ్ కార్డు, హీరోకి ఒక ప్రొఫైల్ కార్డు. ఇగో నా సినిమా, నేను పాట ఇలా చేశాను, డ్యాన్స్ ఇలా చేశాను, ఫైట్ ఇలా చేశాను, ఎమోషన్ ఇలా పండించాను అని రేపు పొద్దున్న ఎవరికైనా చెప్పుకోవడానికి లేదా ఎవరైనా చూసి ఒక హీరోని తీసుకొచ్చాను అనుకోవడానికి పనికొస్తుంది. అంతే తప్ప నిర్మాతగా డబ్బులు వెనక్కి రావడానికి పనికిరాకపోవచ్చు. అలాగే డైరెక్టర్కి మరో సినిమా ఛాన్స్ రావడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ బేస్ చేసుకుని అయితే డైరెక్టర్ తాలూకా స్టామినా అంచనా వేయలేం. ఎందుకు ఫ్రేములు, సినిమా సీన్లు తీయడం కానీ, ఫ్రేములు కానీ, అరేంజ్మెంట్స్ అవన్నీ బాగానే చేసాడు. అక్కడ డైరెక్టర్ దగ్గర ఎక్కడ కొత్తదనం కనిపించలే, అవన్నీ బాగానే పండించండి. బట్ ఆ స్క్రిప్ట్ ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక 34 నిమిషాలు ఉందో అది సినిమాను పక్కదారి పట్టించేసింది. బట్ సినిమా చూడగానే, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు కావచ్చు లేదా రేపొద్దున్న ఓటీటీలో చూసిన వాళ్ళు కావచ్చు, ఎవరిని ఏమనుకుంటుంటే కిరీట్ బాగా చేశాడు కదా, డ్యాన్సులు చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఇవాళ కుర్రాళ్ళకి కొత్త హీరో ఎవరు వచ్చినా ఎంత బాగా డ్యాన్స్ చేస్తే అంత ఇష్టం కుర్రాళ్ళకి. సో అక్కడ ఆ పాయింట్లో ఆ కుర్రాడు చాలా బాగా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. ఎస్పెషల్లీ శ్రీలీలతో చేసిన వయ్యారి పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. సో స్టార్టింగ్లో చేచీలు బాగా చేశాడు. సో బస్సు ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ కూడా బాగా చేశాడు. సో ఈ విధంగా ఈ సినిమా పనికొచ్చేది ఎవరికంటే ఆ కుర్రాడికి మాత్రమే, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. ఎందుకంటే ఇదే కనుక ఈ సినిమా చాలా కాలం లేట్ అయ్యింది. యాక్చువల్గా 4-5 ఏళ్ళ పాటు చెప్పారు. ఈ 4-5 ఏళ్ళ పాటు సినిమా చాలా మారిపోయింది. ఆ సంగతి గమనించి ఆ స్క్రిప్ట్ను కూడా మార్చుకుని ఉండాల్సింది దర్శకుడు. అలా ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. పైగా ఒక అంత పెద్ద కంపెనీ, 100 కోట్ల కంపెనీ CEO జస్ట్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని తెచ్చి విలేజ్కి వచ్చి విలేజ్లో ఏదో చిన్న ఇంట్లో కూర్చుని వాళ్ళందరికీ వాళ్ళు నేర్పించి, కంప్యూటర్లు నేర్పించి చేయడం అన్నది అదంతా కూడా చాలా లాజిక్లెస్గా ఉంది పూర్తిగా కూడా. సినిమా పైగా ఫస్ట్ సినిమాకి అన్ని స్కిల్స్ చూపించడం వరకు ఓకే, కిరీటి బాగా చేయగలడు, అన్నీ చేయగలడు వరకు చూపించడం వరకు ఓకే. బట్ మరీ ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ఎలివేషన్ ఇచ్చేసి మరీ ఇంకా కుర్రాడు తిరుగులేదు అన్నట్టుగా ఆ లిఫ్ట్ సీన్ చూస్తే అలాగే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కుతూ పుస్తకాన్ని గాలిలో తిప్పుతూ హడావుడి చేస్తుంటే అసలు కొంచెం మరి కుర్రాడికి ఇవ్వాల్సిన ప్రామినెన్స్ కన్నా ఎక్కువ ఇచ్చారు అన్న ఇది అనిపిస్తుంది. సో దేవిశ్రీ ప్రసాద్ కొంతవరకు బాగానే చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, మాటలు బాగున్నాయి. కళ్యాణ్ చక్రవర్తి సెంతిల్ ఫోటోగ్రఫీ, ఖర్చు స్క్రీన్ కనిపిస్తుంటుంది ప్రతి సీన్లో. హెవీ లొకేషన్స్, లార్జ్ స్కేల్ తీసుకున్నారు. ఏ లొకేషన్ అయినా లార్జ్ స్కేల్లో తీసుకున్నారు, అన్నీ బాగా చేశారు. కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఈ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి గాడిదని తనేసింది. ఆ తనేయడం వల్ల ఏమైంది, సినిమా మిస్ఫైర్ అయిపోయింది. అసలే చిన్న సినిమా, కొత్త హీరో సినిమా అంటేనే థియేటర్కి జనాలు రావడం కష్టంగా ఉంది. సో ఇంత పబ్లిసిటీ చేసి సినిమాకు ఒక చిన్న కలర్ తీసుకొచ్చారు. సో ఆ మేరకు మానేష ఓపెనింగ్ తెగుతుంది. కానీ సేమ్ టైం ఏమవుతుంది,
ఈ టాక్ బయటకు వచ్చే వల్ల ఈ సెకండ్ హాఫ్లో ఉన్న ఈ 40 మినిట్స్ 50 మినిట్స్ ఎపిసోడ్ వల్ల సినిమా ఏముంది పెద్ద ఏం లేదురా అని జనాలు నిరుత్సాహపడిపోవడానికి అవకాశం ఉంది. ఈ ఒక్క దగ్గర ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సినిమా మేకింగ్లో, టెక్నీషియన్స్లో, సెలక్షన్లో, జెనీలా క్యారెక్టర్లు అన్నీ ఎంత జాగ్రత్త తీసుకున్నారు. అంత తీసుకున్న వాళ్ళు ఆ ఒక్క స్క్రిప్ట్ దగ్గర ఎందుకు జాగ్రత్త పడలేదో మనకు అర్థం కాదు. దానివల్ల సినిమా ప్రేక్షకుల్ని నిరుత్సాహపరుస్తుంది, కానీ సినిమా రంజింప చేయడం కష్టం.